మూలిగే నక్క మీద తాటి పండు పడడం అంటే ఇదే. ఏంటంటే ఓ పక్కన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒక పక్కన ఈడీ కస్టడీకి వెళ్తే అక్కడ సెల్లో ఆయన ఉంచుతున్న రాత్రి పూట్ల విచారణ 5ంటికి పూర్తి అయిపోయిన తర్వాత ఈవెన్ మంచం లాంటిది ఏర్పాటు చేయలేదు, ఏసీ ఏర్పాటు చేశారు. కానీ పరుపు వీటి మీదనే ఆయన పడుకోవాల్సి వస్తుంది, ఇబ్బంది పడుతున్నారు. కవితకు కూడా అట్లాంటి పరిస్థితి, అక్కడ సెల్లో ఉండాల్సినటువంటి వాతావరణం అవుతుంది. అయితే టాయిలెట్లు అవన్నీ బాగానే ఉన్నాయట. అది ఒక పక్కన అయితే, రెండో పక్కన ఆయనని అర్జెంటుగా ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలంటూ కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పడ్డం ఇంకొక ఎత్తు అయితే, మరొక కీలకమైనటువంటి అంశం ఇప్పుడు చోటు చేసుకుంది. ఒక మంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి మీద ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మిమ్మల్ని మంత్రి పదవి నుండి తొలగించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే అక్కడ అనుమతి లేకుండా అనేక డయాగ్నోసిస్ సెంటర్లు నడుస్తున్నాయి. అనుమతి లేకుండా వాటి విషయంలో గతంలో కోర్టు ఆదేశించినా కూడా చర్యలు తీసుకోకపోవడంతో మిమ్మల్ని జైలుకు పంపించాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ హైకోర్టు రిబక్డ్ సిటీస్ హెల్త్ మినిస్టర్ సురభ్ భరద్వాజ్ ఫర్ నాట్ కంప్లైయింగ్ విత్ జ్యుడిషియల్ ఆర్డర్స్ ఓవర్ రెగ్యులేటింగ్ ద అనాథరైజ్డ్ pathological laboratories and diagnostic centers issue. The High Court warned Bharadwaj and the Health Secretary Deepak Kumar to send them to jail if they don't get their act together. A 2018 plea alleged that some 20,000 to 25,000 pathological labs in Delhi NCR were unauthorized and were functioning with unqualified technicians who are handling incorrect reports to patients. ఇది ఈ మనకి డయాగ్నోసిస్ సెంటర్లు ఉంటాయి కదా, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చేయాలి. అట్లా అనుభవం లేని వాళ్ళు ఆ సెంటర్లు నడుపుతున్నారు. దానివల్ల అనేక మంది తప్పుడు రిపోర్టులతో ఇబ్బంది పడుతున్నారని చెప్తే అలాంటి వాటి మీద చర్య తీసుకోమని 2018లోనే ఆదేశిస్తే ఇంతవరకు తీసుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 24లో ఇప్పుడు మిమ్మల్ని జైలుకు పంపించమంటారని హెల్త్ సెక్రటరీని, హెల్త్ మంత్రిని అడుగుతోంది హైకోర్టు.